नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वरंगल कांग्रेस नेता राजनला श्रीहरि ने कहा, तेलंगाना जागृति की अध्यक्ष एमएलसी कविता ने एक प्रेस वार्ता में सच्चाई बयां की। कविता ने कहा कि हरीश राव, संतोष राव, पोचमपल्ली श्रीनिवास रेड्डी भ्रष्ट हैं। उन्होंने मुख्यमंत्री रेवंत रेड्डी से उनके खिलाफ तुरंत सीबीआई जांच कराने, सही तथ्य सामने लाने और उन्हें तुरंत सजा देने की मांग की। ग्रेटर वरंगल कांग्रेस की कार्यकारी अध्यक्ष राजनला श्रीहरि ने अनुरोध किया है कि भ्रष्टाचार से अर्जित सारा धन वापस लिया जाए और सरकारी कल्याणकारी योजनाओं में इस्तेमाल किया जाए। इस कार्यक्रम में पोल पाका प्रसाद, वरंगल जिला कांग्रेस सचिव कुमारी राजशेखर और अन्य लोग शामिल हुए। తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారు ప్రెస్ మీట్ లో కొన్ని నిజాలు చెప్పారు. ఆ నిజాలకు తప్పకుండా వారిని శిక్షించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. కాళేశ్వరం కుంభకోణంలో హరీష్ రావు కోట్లు సంపాదించి ఎన్నో ఆస్తులు సంపాదించడనేది వాస్తవం. తక్షణమే ఆయనను సిబిఐ విచారణ ఆయనపై జరిపించి ఆయనను తక్షణమే శిక్షించి ఆయన దగ్గర కోట్ల రూపాయలను రికవరీ చేసి పేదలకు పంచాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుతున్నాను. అదేగాక సంతోష్ రావు కొన్ని కోట్ల రూపాయల సంపాదనే గాక కొన్ని వందల కిలోల బంగారం కూడా ఆయన సంపాదించి దగ్గర ఉందని మరి కవిత ఆరోపణలు చేయడం, వాటిని కూడా తప్పకుండా ఆయన ఏవైతే సంతోషరావు చేసిన అవినీతులు చాలా ఉన్నాయి, ఆ అవినీతుల్ని బయటపెట్టి వారి దగ్గర మొత్తం రికవరీ చేసి ఆ డబ్బును, ఆ బంగారాన్ని పేదలకు పంచాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేగాక సంతోష్ రావుతో కలిసి వరంగల్లో ఒరుకోలు నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఏమీ లేని ఒక మామూలు స్థాయి ఉన్నాడు, ఒక శ్రీమంతుడుగా ఎదిగి ఈరోజు సంతోష్తో కలిసి మరి ఆయన మైక్లా విల్లాస్ లో 750 కోట్లతో మరి ఈరోజు వారక్కడ మొకిలా విల్లాస్ లో ఈరోజు మరి వారు వ్యాపారం చేస్తున్నారు. మరి నేను ఒకటే అడుగుతున్నా, దీనికి ఇన్ని కోట్ల డబ్బు ఎక్కడిది? పోనీ వీళ్ళ కార్యకర్తలు పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. వీళ్ళైనా పోనీ మాస్ లీడర్సా? కాదు, వీళ్ళంతా క్లాస్ లీడర్స్. మరి ఇటువంటి వాళ్ళ మీద ఇలా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించి వీరి దగ్గర వీరు అవినీతిగా సంపాదించిన కోట్ల ధనాన్ని పేదల సొమ్మునది, ఆ కోట్ల రూపాయల్ని పేదలకే పంచాల్సిందిగా నేను మన గౌరవ ముఖ్యమంత్రుల్ని రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను.